ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము యిర్మీయా 31 అధ్యాయం 13 వచనం. బైబిల్ ఇలా చెబుతుంది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఈ వాక్యం దేవుని ప్రేమను చూపిస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు చాలా బాధలు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మనసుకు నొప్పిచ్చే పరిస్థితులు. అప్పుడు మనం చాలా బాధపడతాం. కాని దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మన దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాడు. దేవుని ఆదరణ. దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. మన కన్నీళ్లు ఆయనకు తెలియకుండా ఉండవు. మన బాధను ఆయన చూస్తాడు. ఆయన మనలను ఆదరిస్తాడు. మీరు ఈ రోజు బాధలో ఉన్నా, దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఇచ్చే సంతోషం, ప్రపంచం ఇచ్చే ఆనందం తాత్కాలికం. కాని దేవుడు ఇచ్చే ఆనందం నిజమైనది. దేవుడు మన హృదయాన్ని నింపుతాడు, మన జీవితాన్ని మార్చుతాడు. మీరు ఈ రోజు కన్నీళ్లు కారుస్తున్నా, రేపు దేవుడు మీకు నవ్వు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించుము. వారి హృదయాలలో ఉన్న బాధను తొలగించుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. వారి జీవితాలలో శాంతి ఇవ్వుము. ప్రభువా, వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి సమస్యలను పరిష్కరించుము. వారి జీవితాలలో కొత్త ఆశను ఇవ్వుము. ప్రభువా, నీ ప్రేమతో వారిని నింపుము. నీ సంతోషాన్ని వారి హృదయాలలో నింపుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.